సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి అమ్మాయిగా పరిచయమైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి. అయితే తెలుగులో మాత్రం అలా కాదు. నటించిన మొదటి సినిమా క్రాక్తోనే ఆమె ఊహించినంత క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు అమ్మాయిగా మారిపోయింది వరలక్ష్మి. అయితే రీసెంట్గా వరలక్ష్మికి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకి కాబోయే భర్త పేరు నికోలాయ్ సచ్దేవ్. వారి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వరలక్ష్మిపై ఒక న్యూస్ బయటకు వచ్చింది. మొన్ననే ఎంగేజ్మెంట్, ఇప్పుడే గంజాయి కేసులో నోటీసులు అందుకుంది అంటూ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ న్యూస్ పై వరలక్ష్మి స్పందించారు. మన టాలెంటెడ్ మీడియాకి ఓల్డ్ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం కన్నా కొత్త న్యూస్లు ఏం లేకపోవడం విచారకరం. ఎవరైతే సొంతంగా న్యూస్ సైట్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో వారెందుకు రియల్ జర్నలిజం చేయడం స్టార్ట్ చేయకూడదు? సెలబ్రిటీస్ యొక్క ఫ్లాస్ వెతకడం ఆపేయండి. మేము నటించడానికి, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మా జాబ్ మేము చేస్తున్నాము. మరి మీ జాబ్ మీరెందుకు చేసుకోరు? బయట 1000 సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వాటికి నిజమైన అటెన్షన్ అనేది అవసరం. మా మౌనాన్ని మా బలహీనతగా తీసుకోకండి. డిఫామేషన్ కేసెస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. బేస్లెస్ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేయడం ఆపండి. జర్నలిజం ని మళ్ళీ తీసుకుని వచ్చి మమ్మల్ని గర్వపడేలా చెయ్యండి అంటూ గట్టిగా స్పందించారు వరలక్ష్మి. ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.